అస్సలాముअलैकुम సలాంవాలేకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి జీరా రైస్, ఆలు కుర్మా, పన్నీర్ బటర్ మసాలా విత్ పరోటా. వావ్, సూపర్ కాంబినేషన్ వచ్చిన. ఈ రోజు అయితే ఛాలెంజ్ ఒక్క రేంజ్ లో ఉంది. అబ్బా, చూస్తుంటే ఎంత యమ్మీ యమ్మీగా ఉన్నాయో. నోరు ఊడిపోతుంది చిట్టి. ఊరిపోతుంది. ఓకే, ఊడిపోతుంది అంటే పల్లెది కింద. సో గాయస్, ఈ రోజు అయితే ఛాలెంజ్ క్రేజీ ఉంది. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా ఉంది. పన్నీర్ బటర్ మసాలా అయితే కెవ్వు కదా. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. సో గాయస్, మనమైతే ఇంకో ఛానల్లో వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన అన్ని ఒకసారి చూసేయండి, చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గాయస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఇక్కడ ఉన్న ఫుడ్ ని ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ పోతుంది. ఈ రోజు కూడా పండుగ పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఖచ్చితంగా గెలిచి చూపిస్తాను. ఓకే, చూద్దాం ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో. ఓకేనా? లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా చెల్లిని ఓడిపించి మళ్ళీ మా చెల్లికి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఓకేనా? ఓకే. సరే, ఇంకా లేట్ చేయొద్దు, మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. రోటా కాలుతుంది. కాలుతుంది చిట్టి. మేము ఉప్పు వేయలేదమ్మే, 10 దాంట్లో కూరలు వేస్తాను వేసినాను. ఉప్పేసి ఇంకా బాగుంది. ఉంది. అదే మీది దొంగతనం చేయకు నువ్వు. అయ్యే చేయలేదు మే. అవి రెండు కలుపుకుంటూ ఉప్పిపోయింది. కాదులే కానీ గాయ స్టోరేజ్ ఎక్కువైంది అనుకుంది. పండు ఛార్జింగ్ అయిపోయింది, బ్యాటరీ లో అని పడ్డది. స్టోరేజ్ ఎక్కువైంది. జోకింది. డన్. అవుతా దండం పెట్టుకోవాలి. డన్ అంట. విన్నర్.
ఏమని చిట్టి పొరవచ్చు వచ్చిందా? ఏమని చెయ్యి రమ్మంటుంది పోయింది, అందుకే నచ్చింది ఇల్లు. నేనే విన్నర్ అయిపోయా. ఓమో గెలిచింది రోజు పనిష్మెంట్ నేను తీసుకోవాలి ఇక. తగ్గేదేలే పండు అంతే. 3 రోజులు 4 రోజుల నుంచి కంటిన్యూ ఓడిపోయింది. ఒక్క వీడియో గెలుస్తున్నా నేనే విన్నరే చూపిస్తా పట్టి నీకు. చూద్దాం పండక్క నువ్వు. సో గైస్ పండు విన్ అయిపోయింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. కాకపోతే ఆలు కుర్మాలో ఉప్పు వేయడం మర్చిపోయింది. నేను ఉప్పేసిందని చెప్పిన. నేను వేయలేదేమో అని ఆలోచిస్తున్నా. ఉప్పు చూస్తుంటే వేసిన చిట్టి అని అన్నది. ఇంకా గమ్మునున్నా చూడకుండా అట్లనే వదిలేసిన. ఈ అమ్మాయి మాటలు వింటే ఇట్లనే ఉంటది. ఉప్పు వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. దాంట్లో ఉప్పు తక్కువ ఉంది, ఇంట్లో ఉప్పు ఎక్కువైంది. ఇవి 2 కలుపుకునేసరికి ఉప్పు ఎక్కువైంది. అంటే జీరా రైస్లో వేసినా దాంట్లో వేసిన కదా, 2 కలుపుకునేసరికి ఉప్పు ఎక్కువైంది. అయినా టేస్ట్ సూపర్ ఉంది కదా. ఇది నేను పరోటాలు అద్దుకొని తిన్నా. కేక్ ఉంది చిన్న. అవునా? ఆలు నేను ఇదేంటి పన్నీర్ బటర్ మసాలా పరోటాలో సూపర్. అవునా? మజా ఉంది. అవునా? అవునా? అవునుమే. సో గైస్ ఈ ఛాలెంజ్ లో పండు అయితే ఓడిపోయింది కాబట్టి పండు ఓడిపోయింది. నేను పనిష్మెంట్ తీసుకోవాలంటే చూడు. సో గైస్ ఈ ఛాలెంజ్ లో మా చెల్లి అయితే విన్ అయింది కాబట్టి నేను పనిష్మెంట్ తీసుకోవాలి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ ఆలోద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మాకు పనిష్మెంట్ ఇచ్చేద్దాం. తీసుకుంటావా? ఏంటి పనిష్మెంట్ చెప్పాలా? పెరుగులో చిప్స్ వేసుకొని తినాలి. తింటావా? తినను. సో గైస్ ఇప్పుడైతే పనిష్మెంట్ తీసుకోవాలి. అమ్మా భయం ఎత్తుంది. పనిష్మెంట్ పెరుగులో చిప్స్ ఎంత ఘోరంగా ఉంటుంది. వియర్డ్ ఫుడ్ తింటే ఏర్పడుతుంది. చచ్చిపోతున్నామో చిన్న. చచ్చిపోలే, బతికే ఉంటావు. బతికే ఉంటా కానీ చూపి. ఏం చిప్స్? ఆలు చిప్స్ కాదు, అల్కా పుల్కా. 2 ఒకటే. ఆలు చిప్స్ వేరు, అల్కా పుల్కా వేరు. దాని పేరు ఏంటి అని అడిగిన. ఏం చిప్స్ అని అడిగిన. ఆలు చిప్స్ అన్న. సరే కానీ ఏదో ఒక చిప్స్. పెరుగు అల్కా పుల్కా. అల్కా పుల్కా. పుల్కా. ఏయ్ అట్లా ఎందుకు చేస్తున్నావు చిట్? నాకు అర్థం కాదు. ఉప్పు లేదేం లేదు మీ దాంట్లో. దీంట్లో ఉప్పు ఉంటుంది కదా చిప్స్లో. కొన్నేయు. ఎన్ని పనిష్మెంట్ ఇచ్చినా అవన్నిటికీ ఇప్పుడు రివెంజ్ చేసుకున్నా. చాలా చాలా బాగా గజ్జలా. వాళ్ళ పైన పెట్టు. ఎందుకు చిన్నట్లు వేస్తున్నా? చిట్టి నువ్వు ఇట్లా చేసిన అనుకో చూడు మరి. నేను చిట్టి పండగ చేసుకోమే. పండగ చేసుకో చిట్టక్క, పండగ చేసుకో. ఈ టేస్ట్ ఎట్లుంటుంది తెలుసా? వింతగా ఉంటుంది. తిన్నాక నేను ఇంకేం చెప్తాను చెప్తున్నా. క్యూరియాసిటీ ఎక్కువ ఎమ్మికి. ఏం చెప్తుందా అని. ఓకే స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 స్టార్ట్. భయపడ చిట్టి, తినేం కాదు. వాసన గబ్బొస్తుంది. నేను కూడా తింటాను. ఇగో ఏమంటే ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేవు. ఇప్పుడు ఇస్తుంది అదేందా అప్పుడే. ఇంకో కొంచెం చిప్స్ అయ్యన్నా. బాగుందా? బాగున్నట్టు అనిపిస్తుంది, బాగాలేనట్టు అనిపిస్తుంది. అదేంటమ్మే? ఒక పక్కన చిప్స్ ఫ్లేవర్ వచ్చినప్పుడు మంచి అనిపిస్తుంది. పెరుగు ఫ్లేవర్ వచ్చినప్పుడేమో ఇట్ అనిపిస్తుంది. అనిపిస్తుంది అనిపిస్తుందంట. కానీ బాగాలేదు గైస్. నాకు ఇటో ఇట్లా తిప్పుతుందా? ఇట్లా ఎటో అవుతుంది. మంచిగా టేస్ట్ ఎటో ఏంటమ్మే? అంతే.
అంటే టేస్ట్ మంచిగా ఉంది అనిపిస్తుంది ఒక సైడ్, ఒక సైడ్ మంచి అనిపించలేదు, అట్లా అనిపించింది. అందుకే ఫైనల్గా ఏం చెప్తా అంటే మంచి లేదు. అంతేనా? అంతే అంతేనా? అంతే. ఓకే. పనిష్మెంట్ ఎట్లున్నా సరే, మంచి ఉన్నా సరే మంచి లేకున్నా సరే పనిష్మెంట్ కాబట్టి తీసుకోవాలి, తప్పదు ఓడిపోయినప్పుడు. అవునులే, నిజమే చిట్టక్క నువ్వు చెప్పింది. అబ్బో ఇందాక కూడా మా అక్కకైతే పనిష్మెంట్ ఇద్దాం, వీడియోలో అక్క అంటది, అది కూడా ఎప్పుడో ఒకసారి. నేను అక్కన నాకే నమ్మబుద్ధి అవుతలేదు అమ్మాయి. మా అక్క. సో గాయస్ నేనైతే విన్నాను కాబట్టి మా అక్కకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం అన్న. అక్కన సరే చూద్దాం, వీడియో అయిపోయినాక ఇస్తా. లేదు నేనేమంటే చిట్టి అంటావా, ఎప్పుడు అక్కనే అంటావు కదా. ఏమమ్మీ అంత గమనించలే, నోటికొస్తే అది అనిస్తా. ఒక్కసారి కూడా అక్క అని పిలవదు గాయస్, చుట్టి చుట్టి అని పిలుస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఇంకా చిన్న ఉన్నప్పుడు ఎట్లా పిలుస్తుండే తెలుసా, చిట్టిని ఉల్టా చేసి పిలుస్తుండే, మీకు అన్నికి రాక టిచ్చి టిచ్చి అని పిలుస్తుండే. సో గైస్ ఈ పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీకు ఏమైనా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. See you in the next video. Bye bye.